కిరణ్ టీవీ రైతు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం వికారాబాద్ జిల్లాలోని దుర్జాల గ్రామంలో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు మొగులయ్య గారు. డైరీ రంగంలో చాలా కాలంగా ఉన్నారు. ఆయన అనుభవాలు, ఆయన ఎలా చేస్తున్నారు, ఏంటి డైరీ రంగంలో ఎలా ముందరికి వెళ్తున్నారు అనేది తెలుసుకుందాం రండి. నమస్తే మొగులయ్య. నమస్కారం సార్. మొగులయ్య, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది డైరీ రంగంలో? ఎప్పటి నుంచి ఉన్నారు? 3 years నుంచి చేస్తున్నాం సార్. ఇది 3 years నుంచి డైరీ రంగంలో మీరు ఉన్నారు, చేస్తున్నారు. ఓకే, నైస్. మీరు ఎక్కడ అంటే మామూలుగా మీది ఊరు ఇదేనా? ఊరు దుద్యాల విలేజ్, మండలం గిట ఇదే, వికారాబాద్ డిస్టిక్. ఓకే, మీరు ఇక్కడ వస్తారు, ఇక్కడే ఫస్ట్ నుంచి పని చేసుకుంటారు? విలేజ్ నుంచి వచ్చి పొలంలోనే ఉన్నాం ఇక్కడ. పొలంలోనే చేసుకుంటూ ఉన్నారు. మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ? ఇక్కడ 8 ఎకరాలు సార్ మాది. నైస్. 8 ఎకరాల్లో ఉంది. దాంట్లో కొంత దీని కొరకు కూడా పండిస్తున్నాం. 2 ఎకరాలు దీని కొరకే, పాడి పశువుల కొరకే పెట్టుకున్నాం. ఓకే, పాడి పశువుల కొరకు పెట్టుకున్నారు. ఏమేమి అసలు మీరు ఈ రంగంలోకి ఎలా రావాలనిపించింది, ఎలా వచ్చారండి? ఇంతకుముందు పంటలు ఈ వ్యవసాయంలో ఉండే కదా? అవును సార్. కూరగాయలు కానీ వేరే కంది చేనులు కానీ అట్లా పండిస్తుంటుంది. ఓకే, దాంట్లో అంత ఇన్వెస్ట్ పెడితే ఏం రావట్లేదు. కూలీల ఖర్చులు ఆ ఖర్చులు పెరగడం వల్ల దాంట్లో ఇంట్రెస్ట్ లేక ఈ పాడి రంగంలోకి వచ్చినాం అన్నట్టు. ఇట్లా మనకు పేడ కానీ అది కానీ చేనులకు వేసుకోవడానికి అది 2 విధాలుగా యూజ్ అవుతుంది. దాని విధంగా నైస్. అయితే ఆలోచించి ఒక స్టెప్ ముందరికేసి పాడి రంగంలో కూడా మీరు వచ్చారు. వ్యవసాయ రంగం నుంచి దీంట్లోకి వచ్చారు. ఓకే, ఇది ఇప్పుడు మీరు 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా అన్నారు. ఎన్నిటితో స్టార్ట్ చేశారు? ఎన్ని అంటే గేదెలతో స్టార్ట్ చేశారు మీరు? ముందు 3 గేదెలు ఉండే సార్. 3 గేదెల నుంచి ఇక అటు ఆ తర్వాత నుంచి ఆవులు, ఈ 3 ఆవులు తీసుకొచ్చినాం. ఆ తర్వాత నుంచి ఆ గేదెలు పెంచుకుంటూ ఇవి ఈ విధంగా అంటే 3తో స్టార్ట్ అయ్యింది. మీరు 3 ఆవులు 3 గేదెలతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు 12 బర్రెలు ఉన్నాయి సార్. ఒక దున్నపోతు. బర్రెలు 12 ఉన్నాయి, ఒక దున్నపోతు. 3 ఆవులు. 3 ఆవులు మాత్రం అంతే ఉన్నాయి, ఇవి మాత్రం పెరిగాయి. ఓకే, ఇప్పుడు అంటే మీరు బర్రెలు ఇవే డబుల్ చేశారు ఈ 3 సంవత్సరాల్లో. ఇక్కడిక్కడే మీరు పెంచారు అంతే కదా? అంటే ఆ పిల్లల్ని పెద్ద చేయడం, మళ్ళీ పిల్లలు అలా. ఓకే, నైస్. మంచి. అయితే మీకు దీంట్లో అనుభవం బాగా ఉంది. సరే మొగులయ్య, మరి నువ్వు అంటే మామూలుగా ఇప్పుడు పాల దిగుబడి ఇప్పుడు 4 గేదెలతో స్టార్ట్ 3 ఆవులతో 3 గేదెలతో స్టార్ట్ చేసావు, ఇప్పుడు పెరిగింది. పాల దిగుబడి ఎలా ఉంది మీకు? పాల దిగుబడి అంతకుముందు ఏం లేకుండే సార్, ఏదో కొద్దిగా నార్మల్గా నడుస్తుండే మాకు. ఈ ఆదిత్య మినరల్ మిక్చర్ వాడినప్పటి నుంచి మాకు పాలు పెరిగినాయి. చూడి గిట రెగ్యులర్గా కట్టడం జరిగింది సార్ మాకు. చూడి కట్టగలేకపోయింది, మాకు ఏం చేయలే ఏది అనేది ప్రాబ్లం. 3 సంవత్సరాలు. ఇప్పుడు మీరు ఇది ఎప్పటి నుంచి వాడుతున్నారు? ఇది 1 year నుంచి సార్. అంతకుముందు వేరే వాడినాం. వాటి నుంచి రిజల్ట్ లేదు సార్. రిజల్ట్ లేకపోతుంటే పాలు గిట పెరగలేవు సార్. ఓకే, దాని నుంచి ఆదిత్య మినరల్ మిక్చర్ వాడినప్పటి నుంచి మాకు పాలు పెరిగినాయి. దాంతో పాటు చూడి గిట రెగ్యులర్గా కట్టడం జరుగుతుంది. ఓకే, ఇది ఎలా తెలిసింది మీకు ఆదిత్య మినరల్ మిక్చర్ గురించి? ఇట్లే ఆన్లైన్ యూట్యూబ్లో చూసి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. ఓకే, ఆదిత్య మినరల్ మీరు యూట్యూబ్లో చూశారు, రైతులు చెప్పి మరి మీకు ఎలా నమ్మకం కలిగింది? అంటే ఇప్పుడు అదే అయితే వీడియోలు వస్తుంటాయి. అవును, ఆ వీడియో చూస్తుంటారు. వీడియోలలో చూసి రైతులు చెప్తుంటేనే నాకు ఇట్లా నా దగ్గర ఇటు ఇదే ప్రాబ్లం ఉంది, చూడి కట్టతలేవు, మేము చూడి ప్రాబ్లం నుంచి చూద్దామని ఇది ఆర్డర్ చేసి తెప్పించుకున్నా సార్. చూసారు కదండి. అంటే మామూలుగా అయితే ప్రోడక్ట్స్ గురించి చాలామంది ఫేక్గా ఒక రైతుని పెట్టి ఏదో చెప్పించే ఏర్పాటు చాలామంది ఛానల్స్ చేస్తుంటారు. కానీ మన దగ్గర ఏంటంటే జెన్యున్గా రివ్యూస్ వాళ్ళు వాడితేనే వాళ్ళు చెప్పి మన ముందరికి వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు. ఆ చెప్పటం వల్ల మిగతా వాళ్ళకు కూడా తెలిసి వాళ్ళు వాడి వాళ్ళు ప్రయోగం చేసి వాళ్ళు ప్రయోజనం పొందాక మనకు మళ్ళీ వీడియోస్ ఇవ్వటం జరుగుతుంది. ఏదో వచ్చి మొగలయ్య గారు ఇవ్వండి అని ఆ టైప్ కాకుండా అతను వాడాక మీకు ఎలా ఉంది నిజంగా జెన్యున్గా చెప్పండి అంటే, ఇప్పుడు ఆయన రమ్మన్నారు, మనం వచ్చాము, ఆయన నిజాయితీగా తన అభిప్రాయం చెప్తున్నారు. సరే మొగలయ్య, నువ్వు ఆదిత్య మినరల్ మిక్చర్ మరియు కాల్షియం వాడావు, దాంతో ప్రయోజనాలు పొందావు. అవును సార్. మరి మేము మీ దగ్గరకు వచ్చాము, రమ్మన్నావు, ఏంటి అసలు అంటే నీ ఉద్దేశం ఏంటి? నాతో పాటు వేరే రైతులకు తెలియాలని మిమ్మల్ని రమ్మన్నా సార్. పక్క రైతులకి ఇట నాతో పాటు పక్క రైతులకి ఇద్దరికి చెప్పాను, వాళ్ళ గిట రిజల్ట్ ఉందని నాకు చెప్పారు. ఓకే, సో అందువల్ల మిమ్మల్ని పిలిపించడం జరిగింది సార్. ఓకే, ఇప్పుడు అంటే నీ ద్వారా ఇంకో నలుగురికి తెలిస్తే వాళ్ళు కూడా లాభం చేకూర్చి వాడు బాగుంటుంది ఉద్దేశంతో వాళ్ళు కూడా లాభాలు పొందుతారు. ఆదిత్య మినరల్ మిక్చర్ కాల్షియం వాడితే అనేది నీ ఉద్దేశం, అంతేనా? అంతే సార్.
అంతే కదా, అంటే పూర్తిగా నువ్వు చెప్పగలిగింది నేను చెప్పాను. ఓకే, అంటే నీ మనసులో ఉన్న మాట నేను చెప్పాను. ఓకే, నాకు అర్థమైంది. అది సంతోషం, ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉన్నావు. ఆ సంతోషాన్ని నలుగురికి పంచుకోవాలనుకున్నావు. ఆదిత్య మినరల్ మిక్చర్ మరియు కాల్షియం వాడారు. ఈ కాల్షియం మీరు చూడొచ్చు, ఈ ఆదిత్య కాల్షియం. ఈ రెండు వాడటం వల్ల ఏంటంటే మనకు పాల దిగుబడితో పాటు ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ ఇవన్నీ పెరుగుతాయి. అలాగే చూడు కడుతుంది మంచిగా. మొగలయ్య నలుగురికి తెలియాలనే ఉద్దేశంతో నువ్వు చెప్పడం కరెక్ట్. చూశారు కదండి, అంటే మామూలుగా ఆదిత్య మినరల్ మిక్చర్ మరియు కాల్షియం వాడటం వల్ల మనకు పాల దిగుబడితో పాటు మంచి ఆరోగ్యం, ప్లస్ దీంట్లో అంటే మినరల్స్, విటమిన్స్, శతావరి, హర్బల్ ప్రోడక్ట్ ఉండటం వల్ల మంచి లాభం చేకూరుతుంది. అలాగే వీళ్ళు చేసే ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అయినా కూడా వీళ్ళు లాభాలు పొందగలుగుతున్నారు. అంతకుముందు మరి మొగలయ్య, నీకు అంతకుముందు 2 సంవత్సరాలు ఎలా ఉంది అనుభవం? ఇది వాడినాక బాగుందన్నావు. ఓకే, అంతకుముందు ఎలా ఉండింది? ఆవులు గేదెలు వీక్ ఉంటుండే సార్. సకాలంలో ఎదకు రాకపోతుండే, మాకు చాలా ఇబ్బంది, దాంతోపాటు చాలా ఇబ్బంది అవుతుండే సార్. ఎదకు రాకపోవడం వల్లనే చాలా కష్టాల్లో పడ్డాం. ఓకే, దీన్ని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇట్లా రైతులు నాలాగా వీడియోలు చూసి రైతులు చూస్తే ఇట్లా ఆదిత్య మినరల్ మిక్చర్ కానీ కాల్షియం కానీ వాడితే పాలు పెరుగుతాయి, సకాలంలో ఎదకొస్తాయి అని చెప్పడం వల్ల నేను వాడాను సార్. సో నేను వాడి నా పక్క రైతుల గిట నేను చెప్పాను, వాళ్ళ గిట చుట్టుపక్కల వాడుతున్నారు. వాళ్ళ గిట రిజల్ట్ సకాలం ఎదకొచ్చినాయి. వాళ్ళ గిట మా బుల్ దగ్గర కొట్టుకొచ్చి క్రాసింగ్ చేపించుకున్నారు సార్. ఓ నైస్. మొత్తానికి మీ బిజినెస్ మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా ఓకే సార్ బాగా సాగుతుంది. సంతోషం. సరే మొగలయ్య, అంటే మామూలుగా ఆదిత్య మినరల్ మిక్చర్ మరి కాల్షియం ఎలా వాడుతున్నావు, ఎలా ఇస్తున్నావు గేదెలకు కానీ ఆవులకు కానీ? డైలీ 1 టైం సార్. 1 టైం 100 గ్రామ్స్, ఒక్కొక్క గేదెకు 100 గ్రామ్స్ డైలీ 1 టైమే. ఓకే, ఇది ఉదయం వాడినా అంటే అది సాయంత్రం కాల్షియం సార్. ఓకే, ఉదయం మినరల్ మిక్చర్ వాడాక తర్వాత సాయంత్రం కాల్షియం వాడతాం సార్. దానివల్ల ఒక 3-4 డేస్. ఎన్ని రోజులు పెడుతున్నావు? 3-4 డేస్ తర్వాత మిల్కింగ్ పెరుగుతుంది సార్. అంతవరకు జర ఇన్ని రోజులు వీక్ ఉంటాయి కదా సార్, మనకు రిజల్ట్ కనబడదు. ఒక 1 వీక్ కానీ ఒక 4-5 రోజుల తర్వాత నీకు ప్రస్ఫుటంగా కనిపించేస్తుంది ఎలా వస్తున్నాయి పాలు, అంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయని తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఇదే అనుభవం అండి. ఇప్పుడు మొగలయ్య, మరి మామూలుగా నువ్వు అంతకుముందు వాడక ముందు చూసావు, వాడాక చూసావు. ఇప్పుడు ఈ పాల శాతం అంటే పాలలో మన కొవ్వు శాతం కానీ ఫ్యాట్ శాతం ఎస్ఎన్ఎఫ్ ఎలా ఉంది, ఎలా నీకు రాబడి ఎలా ఉంది? అప్పుడు అంతకుముందు ఫ్యాట్ శాతం 6 పాయింట్ అట్లా వస్తుండే సార్. ఇది వాడిన తర్వాత 6.5, 7కి రావడం జరిగింది సార్. ఓకే, దానివల్ల మీకు అంటే డబ్బు పరంగా ఎన్ని లీటర్లు ఇప్పుడు మీరు అమ్ముతున్నారు పాల కేంద్రం? అప్పుడు ఒక గేదె 2.5 ఇస్తుండే సార్. ఇది వాడిన తర్వాత 1/2 లీటర్ నుంచి ఇక గ్రోత్ పెరగడం 1 లీటర్ వరకు పెరిగే ఛాన్స్ ఉంది సార్, పెరుగుతాయి. ఇప్పుడు మీరు ఈ పాల దిగుబడి ఎలా ఉంది, ఇది వాడిన ముందు వాడిన తర్వాత? ఇది వాడిన ముందు మిల్క్ ఇచ్చే టైంలో అయితే నాకు మిల్క్ బాగా వచ్చింది సార్. 60-70 వరకు పాలు పోసాను. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నాయి కాబట్టి పాలు ఇచ్చేవి మాత్రం కంటిన్యూ రెగ్యులర్గా 4-5 ఇస్తున్నాయి సార్ మన దగ్గర. లోకల్ బార్లే ఎంత ఇచ్చేది? అంతకు ముందు 2.5. మినరల్ మిక్చర్ వాడక ముందు 2.5 వచ్చేది. 2.5 పెరిగింది. 3.5-4 వరకు ఇస్తున్నాయి సార్ మనం. 1 లీటర్ నుంచి 1.5 లీటర్ పెరిగింది. ఇప్పుడు మీకు అంటే పాల కేంద్రం మీరు పాలిస్తే మీకు ఆడగిట 8% గిట పెరిగింది సార్. పెరిగింది. దానివల్ల మీకు ఎంత లాభం చేకూరుతుంది అంత ముందరకంటే ఇప్పటికి? అప్పటి ముందకంటే ఇప్పటికి మనకు లీటర్ పెరిగిందంటే మనకు 50 రూపీస్ 55 రూపీస్ పెరిగినట్టే కదా సార్ మనకు లీటర్ దగ్గర. ఒక గేదె వెనకాల మీకు 55 రూపీస్ పెరుగుతున్నట్టే రోజు. ఓకే, చాలా మంచి అంటే లాభమే. నాకైతే చాలా నచ్చింది సార్ ఇది ప్రోడక్ట్. అంతకుముందు అన్ని వాడి చూసినా సార్ ఏం లేకపోతుండే దాంట్లో. ఎన్ని వాడినా డబ్బులు ఖర్చు చేయలేదు. దీంట్లో ఏంటంటే మినరల్, విటమిన్స్, శతావరి ఉండటం వల్ల మంచి రిజల్ట్స్ కూడా. స్మెల్ గిట బాగుంటుంది సార్, బిస్కెట్ లాగా మంచిగా స్మెల్ గిట వస్తుంది. అవి స్మెల్ ఇల్లు ఏమి ఉండవు సార్ అవి వాటి వల్ల. ఓకే, ఇప్పుడు మరి స్మెల్ బాగుంది అంటున్నావు. ఆ స్మెల్కి అంటే ఇది ఎలా తింటున్నాయి? వీటి వల్ల వేసే టబ్బులలో ఉత్తగా తింటున్నాయి సార్. ఇవి మొత్తం నాకేస్తారు, టబ్బు మొత్తం నాకేస్తారు. మేత గిట్ట బాగా తింటున్నాయి సార్. మేత కూడా బాగా తింటున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మీరు అంటే బయటకు వదులుతారా? ఇక్కడనే సార్, బయటకు వదలము. ఇక్కడే మొత్తం మేత అంతా ఇక్కడ తీసుకుంటారు. మేత బాగా తింటున్నాయి. అంతకుముందు ఎలా ఉండేది? అంతకుముందు తింటుండే వదిలేస్తుండే సార్. ఇది ఇప్పుడేమో మొత్తం ఖాళీ చేస్తున్నాయి, మొత్తం ఏం లేకుండా మేత క్లీన్ గా తింటుంది. ఇక్కడ అంతా ఖాళీగానే కనిపిస్తుంది నిజంగానే.
మొత్తం ఈ రోజు కూడా పెట్టావా? పెట్టాను సార్, రోజు డైలీ సార్, నేను ఎప్పుడు వదలను, డైలీ వాడుతూనే ఉంటా. డైలీ వాడుతూనే ఉంటా. ఓకే సార్. సరే, ఆరోగ్యం కూడా ఇది దోహదపడుతుంది కాబట్టి వాడుకోవచ్చు రోజు, దాంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇడవాం కదా సార్, మనం బయటకి ఇడవం, రకరకాల మేతలు మేస్తేనేమో అవసరం లేకుండా ఇడవనందుకు దీనికి మనం కాల్షియం అవన్నీ అందించవలసిందే సార్. మనం పోషకాలు అందిస్తేనే కదా అది కూడా మనకు పాల దిగుబడి ఇచ్చేది. అవును సార్. ముగిలే మరి ఇది మినరల్ మిక్చర్ తో పాటు కాల్షియం కూడా వాడుతున్నావు కదా నువ్వు? అవును సార్. ఇప్పుడు 20 లీటర్లు ఇది వాడేసినాను సార్. ఇంతకుముందు ఎన్ని వాడుంటావు? ఇంతకుముందు ఇట్లా 2 అయిపోయినాయి, ఇది 3వది వాడుతున్నావు. ఓకే, ఇప్పుడు బెనిఫిట్స్ నీకు అంటే 2 కలిపి వాడుతున్నావు కాబట్టి ఎలా ఉంది అంటే మామూలుగా? పాలు ఇంప్రూవ్ బాగుంది సార్. పాలు ఇంప్రూవ్, కాల్షియం కానీ ఆవు దూడ బక్క చిక్కిపోకుండా. ఓకే, కాల్షియం వల్ల కూడా ఉపయోగం ఉంది. అంటే 2 కలిపి వాడితేనే నిజంగా మంచి ఉపయోగం ఉంది సార్. చూసారు కదండి, ఇది 2 కలిపి వాడితే ఆదిత్య మినరల్ మిక్చర్ మరియు ఆదిత్య కాల్షియం వాడటం వల్ల మంచి ఎదుగుదలతో పాటు, అంటే మంచి మేత తినటంతో పాటు మంచి పాలను కూడా మనకు ఇస్తుంది. గేదెలు కానీ మన ఆవులు కానీ. చూడండి, మొగిలే తన సంతోషాన్ని పంచుకోవడానికి మమ్మల్ని రమ్మన్నాడు, మేము వచ్చాము. తన సంతోషాన్ని నలుగురికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావటం జరిగింది. అతను చెప్పటం కూడా ఆనందంగా ఉన్నాడు అతను. ఇప్పుడు కాల్షియం ఇవన్నీ వాడటం వల్ల అంటే నీకు ఇంకా కనిపించిన లక్షణాలు ఏంటి మొగిలే? ఈ కాల్షియం వాడినప్పటి నుంచి ఆవు అనేది మస్తు కండిషన్లో వచ్చింది సార్. అంతకుముందు వీక్ ఉంటుండే, పడుకునే ఉండటం, బక్క చిక్కిపోవడం కానీ అవన్నీ. ఇది వాడేటప్పటి నుంచి ఆవు కండిషన్లోకి వచ్చింది, మిల్క్ పెరుగుతుంది, అలానే యాక్టివ్గా ఉంటున్నాయి సార్. ఓకే ఓకే. ఇప్పుడు అంటే పాలు చూసారు కదండి, అంటే పాలు మనం పితకటం ద్వారా కాల్షియం వెళ్ళిపోతుంటుంది. కాల్షియాన్ని మనం ఎప్పటికప్పుడు దానికి అందించడం ద్వారా ఈ ఆదిత్య మినరల్ మిక్చర్ మరియు కాల్షియం వాడటం వల్ల ఏంటంటే ఆ కాల్షియంతో బలం చేకూరుతుంది. పాలల్లో వెళ్ళే ఇదంతా కూడా సెట్ అయిపోతుంటుంది ఎప్పటికప్పుడు. అది యాక్టివ్గా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆవుల్లో ఇట్లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ లక్షణాలన్నీ కూడా ఈ తొలగిస్తుంది. కాల్షియం వాడటం వల్ల ఆవు కూడా చాలా యాక్టివ్గా తయారై మంచి పాల దిగుబడి ఇస్తుంది. ఓకే మొగిలే, మంచి విషయాన్ని తెలియజేసావు నలుగురికి. ఇంకోటి, ఈ ఆదిత్య కాల్షియం మరియు మినరల్ మిక్చర్ వాడటం వల్ల ఏంటంటే కమర్షియల్గా పాల దిగుబడి వ్యాపారం చేసేవాళ్ళు, మామూలుగా కమర్షియల్గా యూజ్ అంటే ఇంట్లో కాకుండా కమర్షియల్ వ్యాపారం, మన మొగిలే లాంటి వాళ్ళు బయట పాల కేంద్రంలో పాలు ఇవ్వటం ఇలాంటివి చేసేవాళ్ళు ఏంటంటే బాగా లబ్ధి చేకూరుస్తుంది. ఇది ఆదిత్య మినరల్ మిక్చర్ మరియు ఆదిత్య కాల్షియం వాడటం వల్ల ఈ కాంబినేషన్ అవి ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. అలాగే పాల ఉత్పత్తిని కూడా మనకి ఎక్కువగా ఇస్తుంది. అలా కమర్షియల్గా ఏంటంటే లాభాలను చేకూర్చే విధంగా ఈ కాంబినేషన్ పనిచేస్తుంది అన్నమాట. మీరు కూడా కమర్షియల్గా మీరు అంటే పాల కేంద్రాల్లో పాలు పోసేవాళ్ళు మొత్తానికి ఇది ఆదిత్య మినరల్ మిక్చర్ మరియు ఆదిత్య కాల్షియం వాడటంతో మీ గేదెలు ఆవులు ఆరోగ్యంతో పాటు పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా మీరు లాభాలు చాలా పొందగలుగుతారు. ఆదిత్య మినరల్ మిక్చర్ మరియు ఆదిత్య కాల్షియం వాడటం వల్ల మీకు అధిక లాభాలతో పాటు డైరీ పరిశ్రమ రంగం బాగా అభివృద్ధి చెందడానికి కూడా దోహదపడుతుంది. అందరూ వాడండి, దీని ప్రయోజనాలు పొందండి. ఓకే మొగలయ్య, థ్యాంక్ యూ సార్.